హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. కథలు రాస్తూ ఉంటాను. ఇంతకుముందు నేను విష్ణు లవ్స్ రోహిణి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఆల్రెడీ తెలుగులో అప్లోడ్ చేశాను. ఈరోజు పార్ట్ 5 గురించి విందాం. మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రతి మంగళవారం తెలుగు వీడియోను నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. దానికి సంబంధించిన వీడియో హిందీలో శనివారం రాత్రి 8 గంటలలోపు అప్లోడ్ చేస్తాను. తెలుగు వీడియో చూడాలనుకునేవారు ప్రతిరోజు ప్రతి వారం మంగళవారం 8 గంటలలోపు ఈ తెలుగు వీడియోను చూడవచ్చు. సరేనండి, కథలోకి వెళ్దాం. అఘోరా చెప్పిన విధంగా ఈ విష్ణు రాత్రి రోహిణితో మాట్లాడతాడు. ఆమెతో శారీరకంగా కలిసే ముందుగా కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. బాగా గమనిస్తూ ఉంటాడు. అయితే అతను అడిగిన ప్రశ్నలకు రోహిణి సమాధానం సరిగ్గా ఉండదు. తప్పుడు సమాధానం చెబుతుంది. ఇంతటితో అతనికి అనుమానం వస్తుంది విష్ణుకి. సరేనని చెప్పి మరుసటి రోజు అఘోరా దగ్గరికి వెళ్తాడు. అయ్యా, నిన్న మీరు చెప్పినట్లుగానే నేను రోహిణిని కొన్ని ప్రశ్నలు అడిగాను. ఆమె సమాధానం సరిగా ఇవ్వలేదు. నాకెందుకో మీరు చెప్తున్నదే నిజమనిపిస్తుంది అంటాడు. వెంటనే ముఖేష్ ఉండి, విష్ణు, నేను చెప్పాను కదా నీ భార్య ఏ సమస్యతో బాధపడుతూ ఉందని చెప్పి, ఇప్పటికైనా నమ్ము జరిగిందేదో అని అంటాడు. అయితే విష్ణు, సరే ముఖేష్, నేను నమ్ముతాను అని చెప్తాడు. వెంటనే అఘోరా ఉండి, బాబు నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ భార్యతో మాట్లాడు, అనుమానం వస్తుందేమో నువ్వు ఇక్కడే ఉంటే, నేను ముఖేష్కు చెప్తాను, నా చేతనైనంత వరకు నీకు నా సాయం చేస్తాను అని అంటాడు. అనే వరకు వెంటనే సరేనని చెప్పి విష్ణుని ముఖేష్ అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. విష్ణు సరేనని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే విష్ణు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ముఖేష్ అఘోరాతో, తాత మరి ఏంటి ఎప్పుడు మొదలు పెడుతున్నారు అన్నట్టు అంటాడు. సరే, ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు విష్ణును రమ్మను, నీకు విష్ణుకి నేను ప్లాన్ చెప్తాను, ఆ విధంగా చేద్దాము అని అంటాడు అఘోరా. సరేనని చెప్పి ఆ రోజు వారు ప్రశాంతంగా పడుకుంటారు. మరుసటి రోజు విష్ణు ముఖేష్తో కలిపి అఘోరా దగ్గరికి వస్తారు. అయితే విష్ణు అఘోరాని, సరే తాత మరి ఏం చేయాలనుకుంటున్నారు అని అనగా, ముఖేష్ ఉండి, విష్ణు కొంచెం ఓపికగా ఉండు, ఆయనే చెప్తాడు ప్లాన్ ఏంటి అని అంటాడు. అయితే తాత, ముఖేష్, మనము చేసేదేమీ లేదు, ఫస్ట్ ఈ విష్ణు వాళ్ళ మామ వాళ్ళ ఊరికి వెళ్ళాల్సిందే అని అంటాడు. అయితే దానికి ఆశ్చర్యపోయిన ఈ విష్ణు, ఏంటి తాత నువ్వు చెప్పేది, మా ఊరికి ఎందుకు వెళ్ళటము, దానికి ఏమైనా రీజన్ ఉందా అని అడుగుతాడు అఘోరాని. వెంటనే ముఖేష్ ఉండి ఈ విష్ణు, నేను చెప్పేది నేను జాగ్రత్తగా విను, నువ్వు లాస్ట్ టైం కారు యాక్సిడెంట్లో బాగా దెబ్బలు తిని హాస్పిటల్లో జాయిన్ అయ్యావు, గుర్తుందా అని అంటాడు. ముఖేష్ గుర్తుంది అని విష్ణు అంటాడు. అప్పుడు ఒక మనిషి కారులో ప్రమాదంలో ఆ అమ్మాయి, నిన్ను యాక్సిడెంట్ చేసిన అమ్మాయి చనిపోయింది అంటాడు. విష్ణు వెంటనే, అరే చనిపోయిందా నిజంగా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. చనిపోవడమే కాదు, ఇంకొక విషయం నీకు చెప్పాలి, ఆమె ఎవరో కాదు, సొంతం నీ మామ కూతురు లోహిత అని అంటాడు. ఒక్కసారిగా ఈ విష్ణు తల పట్టుకొని, అయ్యో దేవుడా, ఎంత పని జరిగింది, నన్ను ఆదరించి నాకు కూడు పెట్టిన మా మామ కూతురు చావుకే కారణమయ్యాను నేను, నాలాంటి వాడు అసలు బతకూడదు, ఆ కారు ప్రమాదంలో నేను చనిపోయినా బాగుండేది అని బాధపడుతూ ఉంటాడు. వెంటనే ముఖేష్ వచ్చి, బాధపడకు విష్ణు, అది కావాలని జరిగింది కాదు కదా, నువ్వు చూసుకోకుండా రోడ్డు క్రాస్ చేశావు, ఆమె నిన్ను చంపడం, ఆ ప్రమాదంలో నువ్వు చావడం ఇష్టము లేక కారును స్పీడ్గా రైటుకు తిప్పి డివైడర్ను కొట్టి చనిపోయింది అని కొంచెం వరకు ఓదారిస్తాడు. అయితే ఓదార్చిన తర్వాత అఘోరా ఉండి, సరే మనము ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ పాతి పెట్టామో అక్కడికి వెళ్ళాలి అని అంటాడు. ఇంతలో నుంచి తేరుకున్న ఈ విష్ణు, ఏంటి ముఖేష్, అఘోరా తాత ఏంటి అలా అంటాడు, మా మామ కూతురు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఆ సమాధి దగ్గరికి, దానికి దీనికి సంబంధం ఏంటి, రోహిణికి ఉన్న సమస్యకు దానికి సంబంధం ఏంటి అని అడుగుతాడు సీరియస్గా. వెంటనే ముఖేష్ ఉండి, విష్ణు నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, నేను ఆ విషయం చెప్పలేదు, ఆ లోహిత మీ మామ కూతురు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది అంటాడు. వెంటనే ఉండి, ముఖేష్ నువ్వు చెప్పేది ఏమాత్రం నిజం కాదు, ఎందుకంటే మొదట్లో ఆ అమ్మాయి నాతో చాలా క్లోజ్గా ఉండి నన్ను ఇష్టపడుతుంది అని అనుకున్నాను,
కానీ తర్వాత నిదానంగా నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. తర్వాత అర్థమైంది ఆ అమ్మాయికి నా మీద ఏ విధమైన ప్రేమ లేదని చెప్పి అంటాడు ముఖేష్తో. ముఖేష్ విష్ణుతో, విష్ణు నీకు తెలియని విషయం ఏమిటంటే ఆమె నిన్ను చాలా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. కానీ మీ మామ చిన్న కూతురు లోహిత చెల్లెలు కారణంగా నిన్ను పక్కన పెడుతూ వచ్చింది. ఆమె మోసాన్ని గ్రహించలేక నిన్ను దూరం పెట్టింది. తర్వాత ఎప్పుడైతే దాని వంచన తెలుసుకున్నదో అప్పుడే నిన్ను కలుద్దామని వేగంగా కారుతో వచ్చింది. ఆ టైంలో సరిగ్గా ప్రమాదానికి గురయ్యి నీ వల్ల చనిపోయింది అని అంటాడు. అంతేకాదు నీకు ఏ విధమైన ఇబ్బంది రాకూడదని చెప్పి ఆ లోహిత పోలీసులకు ఈ యాక్సిడెంట్కు ఈ ప్రమాదానికి కారణం నేనే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ చనిపోయింది అంటాడు. ఒక్కసారిగా విష్ణుకు ఇంకా నోట వెంట మాట రాలేదు. అయ్యో, సో ఆమె చనిపోతూ నన్ను కాపాడిందా? నన్ను నిజంగా ఆమె ప్రేమించిందా? మరి నాతో ఎప్పుడు చెప్పలేదే? అయ్యో దేవుడా, నేను ఎంత పాపాన్ని మూటగట్టుకున్నాను, అందుకనే ఇప్పుడు ఆ పాపాన్ని అనుభవిస్తున్నాను అని అంటాడు విష్ణు ముఖేష్తో. వెంటనే అఘోరా ఉండి, అయ్యా నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు. నీ భార్య రోహిణిలు ఉన్న సమస్య కారణం ఆ అమ్మాయే. అందుకనే ఆ అమ్మాయి సమాధి దగ్గరికి వెళ్ళి మనము ఆ ఆత్మను బయటికి పంపించడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలి అని కోపంగా అంటాడు అఘోరా. వెంటనే విష్ణు ముఖేష్తో, ఏంటి ముఖేష్ అఘోరా చెప్పేది? అది ఎంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే ఆమె నన్ను అంతగా ప్రేమించిన ఆ వ్యక్తి సో నా రోహిణి నా ప్రాణానికి ప్రాణమైన రోహిణిలోకి వచ్చి సో ఆమెను ఇబ్బంది పెడుతుందా? నేను నమ్మనంటే నమ్మను అని అంటాడు. వెంటనే ఈ ముఖేష్ ఉండి, మిత్రమా, అన్నిటినీ మనం నమ్మలేము, కొన్ని పరిస్థితులను బట్టి మనం నమ్మాలి. సో నువ్వు అన్నీ చూస్తూనే ఉండు, నీకే అర్థమవుతుంది. అఘోరా చెప్పిన విషయాలన్నీ వాస్తవమే. అతను అంత తేలిగ్గా ఏ విషయం చెప్పడు. ఆల్రెడీ మీ ఇంటికి వచ్చాడు, ఆమెను చూశాడు, చూసిన తర్వాతనే అతనికి అనుమానం వచ్చింది. కాబట్టి మనం అతను చెప్పినట్లు వింటేనే రోహిణి మనకు దగ్గుతుంది, రోహిణి సమస్య నుంచి మనకు బయటపడతాము అని అతన్ని గట్టిగా మాట్లాడి నచ్చజెప్పిస్తాడు. అయితే అఘోరా ఉండి, మనం సాయంత్రం కొంచెం లేటుగా 7-8 గంటలకల్లి వెళ్ళాలి, కొంచెం బాగా చీకటి పడ్డ తర్వాత ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ నేను చేయాల్సిన కార్యక్రమం చేస్తాను, మీరు అన్నిటికీ రెడీ అయ్యి రండి అని అంటాడు. అయితే విష్ణు, నువ్వు మాత్రం రోహితకు ఈ విషయాలు ఏమీ చెప్పొద్దు, ఎందుకంటే ఆమెకు అనుమానం వస్తే మనం చేసే ప్రయత్నానికి భంగం వాటిల్లవచ్చు. కాబట్టి నువ్వు ఏమీ చెప్పొద్దు, నాకు అర్జెంటు పని ఉందని చెప్పిరా విష్ణు అని హెచ్చరిస్తాడు అఘోరా. అయితే వాళ్ళు అనుకున్న పథకం ప్రకారం సో అక్కడి నుంచి కారులో బయలుదేరుతారు. చీకటి పడ్డ తర్వాత 10:30-11 గంటల టయానికి శ్మశానానికి వెళ్తారు. అది ఊరి చివర ఉండటంతో అక్కడ జనసంతోహం ఏమీ ఉండదు, అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. అయితే అది అమావాస్యకు ముందు రోజులు కావటం వల్ల బాగా చీకటిగా ఉంటుంది. అయితే ఆ సమాధులకు ఉన్న రోడ్డు సైడు చెట్లతో దట్టంగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళడానికి అఘోరా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఈ ముఖేష్ అతని దగ్గర ఉన్న 2 టార్చ్ లైట్లు తీసుకొని ఒకటి అఘోరాకి ఇచ్చి, సరే తాత మీరు వెళ్ళండి అంటాడు. అఘోరా ఉండి, మీరు రారా లోపలికి అని అడుగుతాడు. లేదు తాత, మాకంత ధైర్యం లేదు లోపలికి రావటానికి, నువ్వు వెళ్ళు, ఏమీ పర్లేదు, నా దగ్గర ఉన్న టార్చ్ లైట్తో ఆ సమాధి మీద విష్ణు ఫోకస్ చేస్తాడు. ఎక్కడైతే ఆ లైట్ ఆ వెలుగు ఆ సమాధి మీద పడుతుందో అదే ఆమె సమాధి అంటాడు. సరేనని చెప్పి అఘోరా అక్కడి నుంచి బయలుదేరి సో కొంప చెట్ల మధ్యగా దాటుకుంటూ వెళ్తాడు. అతను అడవిలో బాగా తిరుగుతూ ఉండే అతని లోపలికి వెళ్ళడానికి అంత ఇబ్బంది అనిపించదు. సో అలా లోపలికి వెళ్ళి సమాధి దగ్గరకు వెళ్ళబోతుంటే ఆ లైటింగ్, ఇతను టార్చ్ లైట్ వేస్తాడు విష్ణు, ఆ టార్చ్ లైట్ సమాధి మీద పడటంతో సో అతను ఆగిపోతాడు. అక్కడున్న ముఖేష్ విష్ణు అదే అని గట్టిగా అరుస్తారు. వెంటనే అతను సమాధి మీద కూర్చొని ఏదో మంత్రాలు చదువుతూ ఉంటాడు, అతని చేతిలో నిమ్మకాయను పట్టుకొని. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ సమాధి నుంచి ఒక వెలుగులాగా వచ్చి ఆ నిమ్మకాయలోకి వెళ్తుంది. ఇది చూసిన
టార్చ్ లైట్తో ఇది చూస్తున్న వీళ్ళు ఒక్కసారిగా ఏంటి అది మెరుపులాగా వచ్చింది అని అనుకుంటారు. వెంటనే అఘోరా అక్కడి నుంచి బయలుదేరి వీళ్ళ దగ్గరికి వచ్చి తీయండి కారు వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది అంటాడు. అని సరేనని వాళ్ళిద్దరూ కారు స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటారు. మార్గమధ్యంలో ఈ ముఖేష్ అఘోరాని, అయ్యా ఏంటి ఇందాక వెలుగులాగా వచ్చి మీ నిమ్మకాయలోకి వెలిగింది, నిమ్మకాయలోకి వెళ్ళింది, మీరు జాగ్రత్తగా నిమ్మకాయని జాగ్రత్తగా పట్టుకోండి అనగా, మూర్ఖుడా, ఇది ఆత్మ కాదు, ఆమె దేహానికి సంబంధించిన శక్తి. ఈ శక్తి మన దగ్గర ఉన్నప్పుడు ఆ ఆత్మను మనం ఈజీగా అదుపులోకి తీసుకోగలము అని అంటాడు. అయితే ఇతను చెప్పిన సమాధానానికి ముఖేష్ మరియు విష్ణు ఇద్దరు ఇతను మంచి శాస్త్రాలు గట్టిగా బాగా తెలిసిన దిట్టలాగా ఉన్నాడే అని అనుకొని ఇద్దరు రాత్రి లేటుగా వెళ్తారు. అయితే అఘోరా విష్ణువును మీ ఇంటికి వెళ్ళిపో అని వాళ్ళిద్దరిని ఇంటి దగ్గరికి పంపిస్తారు. ఎందుకంటే మీరు నాతో ఉండడం మంచిది కాదు అని చెప్పి. అయితే విష్ణు ఇంటికి వెళ్ళి రోహిణితో కొంచెం లేట్ అయింది అని చెప్పి సో వాళ్ళిద్దరూ పడుకుండిపోతారు. అయితే మరుసటి రోజు ఈ ముఖేష్ హోటల్కు వచ్చి అఘోరాతో, తాత మరి ఎప్పుడు ప్రారంభిస్తున్నావు అసలు పని, సో ఈ ఆత్మని ఎప్పుడు రోహిణి నుంచి తీసేస్తావు అని ఆత్రంగా అడగసాగాడు. బాబు, అన్ని పనులు ఒకేసారి కావు, జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. రేపు రాత్రి అమావాస్య, నేను రేపు రాత్రి నా పనిని ప్రారంభిస్తాను. నువ్వు ఒక పని చేయాలి, ఆ విష్ణువుకు దక్షిణం వైపు వెనక భాగంలో ఉన్న ఇల్లు ఎవరిదో కనుక్కో, ఆ ఇంట్లో కూర్చొనే నేను పూజలు చేయాలి అంటాడు. ముఖేష్ వెంటనే అఘోరా తాత, అది ఎవరిదో కాదు, విష్ణు వాళ్ళదే ఇల్లు అది, మీరు అక్కడికి వెళ్ళి మీ పని ప్రశాంతంగా చేసుకోవచ్చు అంటాడు. అరే, అన్నీ బాగా కలిసి వస్తున్నాయే అని చెప్పి నువ్వు పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూడు, రేపు రాత్రి 12 గంటలకు నేను పూజను ప్రారంభిస్తాను అని అంటాడు అఘోరా. అయితే విష్ణు క్లియర్గా స్పష్టంగా చెప్పు, రోహిణికి ఇలాంటి విషయాలు ఏమీ తెలియకూడదు, ఏమాత్రం తెలిసినా సో కష్టమే అని హెచ్చరిస్తాడు. అయితే సరేనని చెప్పి ముఖేష్ విష్ణుకు అన్ని వివరంగా చెప్తాడు. మరుసటి రోజు రాత్రి సో 6 గంట ముందుగానే చెప్పిన ప్లాన్ ప్రకారం అఘోరా ఆర్ ముఖేష్ ఇద్దరు ఆ ఇంటికి వెళ్ళసాగారు. అయితే అఘోరా ఈ ముఖేష్ను, నువ్వు బయటే ఉండు, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు, చాలా ప్రమాదం అని చెప్పి అతను ఆ లోపలికి వెళ్ళి ఆ కిటికీని తెరిచి ఆ కిటికీకి కొంచెం రైట్ సైడ్న కిటికీ లెఫ్ట్ సైడ్న ఉన్న మేకుకు అతను తెచ్చుకున్న సంచిని అక్కడ పెడతాడు. ఇంకో కర్రల సంచిలో తెచ్చుకున్న సామాగ్రిని అక్కడ కూర్చొని అన్నీ బయటకు తీసి అతను మంత్రాలు చదువుతూ గట్టిగా మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటాడు. అయితే ఇది ఇలా ఉండగా విష్ణు వాళ్ళ ఇంటిలో రోహిణి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. తలను గట్టిగా పట్టుకొని, నన్ను వదిలేయండి, సో నన్ను హింసించకండి, నేను ఎక్కడికి వెళ్ళను అని గట్టిగా అరగసాగింది. అయితే ఆ అరుపులను ఆమె క్రమక్రమంగా పెంచుతూ కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అయితే విష్ణుకు అనిపిస్తుంది, ఆహా, అఘోరా తాత పూజ స్టార్ట్ చేసినట్టు ఉన్నాడు, అందుకని ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఆ రోహిణిని నిదానంగా చేతులతో పట్టుకొని మంచం మీదకి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెడతాడు. ఇదే పని అని చెప్పి ఏమైందో అసలు కనుక్కుందామని అక్కడి నుంచి బయలుదేరి సరాసరి ఆ ఇంటికి వెళ్తాడు విష్ణు. అయితే అక్కడ ఆ ఇంట్లో ఎవరు లేరు, తాళం వేసి ఉంటుంది. ఇదేంటబ్బా, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు, అఘోరా ఎక్కడికి వెళ్ళాడు, ముఖేష్ ఎక్కడికి వెళ్ళాడని చెప్పి వెంటనే ముఖేష్కు ఫోన్ చేస్తాడు. ముఖేష్ ఫోన్ రింగ్ ఉంటుంది కానీ ఫోన్ తీయడు. ఇలా 2 సార్లు చేస్తాడు. 3వసారి రింగ్ అవుతూ ఉండగా పక్క నుంచి ఏదో రింగ్ అయిన శబ్దం వస్తూ ఉండడాన్ని గమనిస్తాడు. వెంటనే ఆ విండోని కొంచెం లోపలికని చూస్తాడు. ఆ ఇంటిలోనే ఆ మొబైల్ ఫోను, ముఖేష్ ఫోన్ ఉండడాన్ని గమనించి, అరే, ఫోన్ కూడా ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు ముఖేష్ అని బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అరే, కనీసం ఫోన్ చేసి చెప్పాలి కదా, ఏదైనా జరిగి ఉంటే. ఏమీ జరిగి ఉండదులే, పని అయిపోయిందని చెప్పి అతను ఏదైనా వాళ్ళిద్దరు ఎక్కడికైనా వెళ్ళారేమో అని అనుకొని 1 అవర్ దాకా వెయిట్ చేస్తాడు. అయితే ముఖేష్ కానీ అఘోరాకు కానీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సమాచారం అతనికి తెలియదు. అయితే ముఖేష్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి కనుక్కుంటాడు. వాళ్ళకు కూడా నాకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదని చెప్పడంతో సో ఆల్రెడీ అవి రాత్రి కావడంతో వెంటనే ఇంటికి వెళ్ళి పడుకొని నిద్రపోతుంటాడు. అయితే రాత్రంతా ఒకటే ఆలోచిస్తూ ఉంటాడు, అఘోరా ఏమయ్యాడు, ముఖేష్ ఏమయ్యాడు, నాకు ముఖేష్ ఒక విషయమైనా చెబుతాడే, ఏదైనా జరిగినా కానీ, ఏదైనా సమస్య
అన్న ఆలోచనలో అతని మెదడు అలా తిరుగుతూ ఉంటుంది. అయితే ఇలా తెల్లవారుజామున లేచి మొహం కడుక్కుందామని వెళ్తున్నప్పుడు అతనికి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. వెంటనే కాల్ తీయగా విష్ణు, నేను ముఖేష్ని మాట్లాడుతున్నా అంటాడు. అరే ముఖేష్, నేను రాత్రి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఫోన్ ఏమో ఆ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళావు. నీకోసం నేను ఎంత ట్రై చేశాను. ఏమైంది ముఖేష్, ఏమైంది అక్కడ అని అడగసాగాడు. వెంటనే ముఖేష్, విష్ణు, నేను మాట్లాడే టైం లేదు, నువ్వు వెంటనే బయలుదేరి యశోద ఆసుపత్రికి రా, ఇక్కడ నీతో మాట్లాడాలి అంటాడు. ఏంటి ఆసుపత్రికి ఎందుకు? ఏమైనా అయిందా? నీకేమైనా హెల్త్ సమస్య వచ్చిందా అంటే, నేనేం బాగానే ఉన్నాను, నువ్వు చెప్పింది చెయ్యి, నువ్వు త్వరగా యశోద ఆసుపత్రికి రా అని అంటాడు సీరియస్గా. సరే నేను చెప్పాను, బయలుదేరుతున్నానని బయలుదేరుతాడు అక్కడి నుంచి. వెంటనే ఆసుపత్రికి వెళ్ళి ముఖేష్ కూర్చున్న చైర్లో కూర్చొని ఉండగా ముఖేష్ దగ్గరికి వెళ్ళి, ముఖేష్ ఏమైంది? అఘోరా తాత ఏడి? ఏమయ్యాడు? అసలు ఏంటి సమస్య? ఎవరికి బాగాలేదు అని అంటాడు. నువ్వు ఇలా రా అని తీసుకెళ్ళి ఐసీ రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఈ ముఖేష్ విష్ణుని లోపలికి చూడమంటాడు. ఒక్కసారిగా ఈ విష్ణు లోపలికి చూసి ఆశ్చర్యపోతాడు. అరే ఎవరు ఆ బెడ్ మీద ఉంది? సీరియస్ కండిషన్లో ఉంది. ఎవరు? అఘోరా తాత. అదేంటి ముఖేష్, ఆయన చాలా గట్టి వ్యక్తి, ఏమైంది ఆయనకు అని అడుగుతాడు ఆత్రంగా. ఏమైనా హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందా? హెల్త్ పరమైన సమస్య వచ్చిందా? అతను వయసు అయిపోయిన వ్యక్తి కాబట్టి వచ్చిండొచ్చు కాబోలని మనసులో అనుకుంటాడు. వెంటనే ముఖేష్ ఉండి, హెల్త్ సమస్య కాదు, ఏమి సమస్య కాదు, నువ్వు నిన్న జరిగిన విషయం చెప్తాను చూడు. పూజ మొదలుపెట్టిన తప్పుడు కొద్దిసేపటికి ఒక తెల్లని ఆత్మలాగా ఎవరో ఒక రూపం వచ్చింది అక్కడికి. వచ్చి నన్ను వదిలేసేయి, నేను విష్ణు నుంచి రోహిణి నుంచి దూరంగా వెళ్ళలేను, నాకు విష్ణు అంటే ప్రాణం, నువ్వు ఏది చేసినా నేను వెళ్ళను, ఏదైనా చేస్తే నీ అంతు చూస్తాను, వదిలేయి అని వినిపిస్తూ ఉంది స్వరం. అయితే అఘోరా మాత్రం ఏ విధంగా భయపడకుండా అతని పూజను చేస్తూ ఉన్నాడు. ఈ ఆత్మశక్తి క్రమేణా క్షీణిస్తూ వచ్చింది. ఒకానొక సమయంలో ఆత్మ మాయమైపోయింది. మరి ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ ఒక్కసారిగా అఘోరా గొంతు పట్టుకొని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అరే ఏమైందని నేను బయట నుంచి చూస్తూ ఉన్నాను. అలా ఊపిరి తీసుకొని ఇబ్బంది పడుతున్న అఘోరా ఒక్క అర నిమిషం తర్వాత సడన్గా పైకి వెళ్ళి ఆ రూఫ్కు తలను గట్టిగా కొట్టుకొని మళ్ళీ కింద పడ్డాడు. ఇలా 2-3 సార్లు అలా పడ్డాడు. తలంతా దెబ్బలు, ఒక రక్తం తల నుంచి కారుతూ ఉంది. వెంటనే అఘోరా మూడోసారి నాకెళ్ళి చూడసాగాడు. చూసి ఆ విండో వైపు అలా చూడసాగాడు. అతను ఏదో నాకు చెబుతున్నాడు అన్నట్టు అనిపించింది. అతను ఇలా పక్కకి ఇలా చూస్తున్నప్పుడు నాకు గుర్తుకు వచ్చింది, అరే ఈ అఘోరా ఇక్కడ ఏదో సంచి తగిలిచ్చాడు కదా, అది ఆ సంచి వైపు చూపిస్తున్నాడా అని చెప్పి, ఏముందబ్బా సంచులు అని చెయ్యి పెట్టాను. నా చేతికి కొంచెం విభూది వచ్చింది. వెంటనే తన మీద వేయమని చెప్పి అతను సైగ చేశాడు. వెంటనే ఆలస్యం చేయకుండా అతని మీద అది వేశాను. వెంటనే ఏమైందో ఏమో అతను కింద పడిపోయాడు. ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. అతను వచ్చి గడియ తీసే వరకు నేను లోపలికి వెళ్ళకపోయాను. ఎందుకంటే అఘోరా అంతకు ముందే నన్ను లోపలికి రావద్దని చెప్పి గడియ పెట్టాడు. నేను చాలా ట్రై చేసినా లోపలికి వెళ్ళలేకపోయాను విష్ణు అని అంటాడు బాధగా. అయితే నేను ఎప్పుడైతే లోపలికి వెళ్ళానో అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పటికే చాలా రక్తం పోయింది, తలకు బాగా గాయాలయ్యాయి. వెంటనే మా ఫ్రెండ్కు ఫోన్ చేసి కనీసం ఫోను తీసుకునే టైం లేదు. అతను రాగానే అతన్ని కారులో తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను, ఇక్కడ అడ్మిట్ చేశాను అంటాడు. అరే ఏమిటి నువ్వు చెప్పేది విష్ణు? అఘోరా ఏంటి? అతను ఆ ఆత్మను నాశనం చేయలేక ఆత్మ చేతిలో దెబ్బలు తినడం ఏంటి? ఇది నువ్వు చెప్తున్నా ఏదన్నా స్టోరీ చెప్తున్నావా నాకు అని అంటాడు. వెంటనే ముఖేష్ ఉండి, నాకు కూడా అలాగే ఉంది విష్ణు. అతను ఈ దుష్ట శక్తులను నాశనం చేయడంలో అతను మామూలు వ్యక్తి కాదు, ఒక అఘోరా, కఠోరమైన అఘోరా. అతను కఠోరంగా తపస్సు చేసే వ్యక్తి. ఆ పెద్దాయన చెప్పిన దాని పరంగా నాకు తెలిసింది ఏంటంటే, ఆయన ఎలాంటి సమస్యనైనా అంతమొందించగలడు, ఎలాంటి దుష్టశక్తినైనా తన అదుపులోకి తీసుకోగలగల వ్యక్తి, ఎలాంటి దుష్టశక్తినైనా తను కంట్రోల్ చేయగల వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక చిన్న ఆత్మకు భయపడ్డం కాదు, అతను బాధించబడి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనైతే అనుకోలేదు.
ఇంకొక సమస్య ఏంటంటే ఇతని వల్లే అది కానప్పుడు ఇతని కంటే ఇంకా గొప్ప వ్యక్తి మనకు ఎక్కడ దొరుకుతాడు? ఇతన్ని కనుక్కోవడమే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది మిత్రమా, ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నట్టు మాట్లాడతాడు ముఖేష్ విష్ణుతో. విష్ణు కూడా బాధపడుతూ ఇలా అయితే ఆ రోహిణి సమస్యను తీర్చేవారే లేదా? సరే మరి అసలు డాక్టర్ ఏమన్నాడు అని ఆత్రంగా అడుగుతాడు విష్ణు ముఖేష్ని. ఈరోజు సాయంత్రం వరకు ఏమీ చెప్పలేము అన్నాడు మిత్రమా. అయితే అంత భయపడాల్సిన అవసరం లేదు, నాకు తెలిసినంత వరకు అతను సాయంత్రానికి మామూలు పరిస్థితికి వచ్చేస్తాడు అని చెప్పాడు డాక్టర్ అని అంటాడు ముఖేష్ విష్ణుతో. ఇదిలా ఉండగా ముఖేష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరిలో ఉండే పెద్దాయన వాళ్ళ పాపకు బాగోలేకపోవటం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పి ఊరి నుంచి బయలుదేరుతాడు. అదే హాస్పిటల్కు ఆల్రెడీ వచ్చి ఉంటాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేసి బయటికి వెళ్ళి మెడిసిన్ తీసుకురాబోయే తరుణంలో ఈ ముఖేష్ను చూస్తాడు. ముఖేష్ దగ్గరికి వస్తాడు. ముఖేష్, ఎలా ఉన్నావు? అఘోరా తాత ఏడి? ఇంతకు నీ సమస్య పరిష్కారం దొరికిందా? అయితే ఆ తాత ఉంటే నీ సమస్య పోయినట్లే అని చెప్పి ఎవరు ఇతను అని అడుగుతాడు. అయితే ఇతనే నా ఫ్రెండ్ అనంగా, ఓకే మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారంటే సమస్య పరిష్కారం అయినట్టుంది, ఎక్కడ అఘోరా తాతతో నేను మాట్లాడాలి అంటాడు. అయితే వాళ్ళిద్దరు కొంచెం దిగులుగా ముఖం పెట్టడంతో, ఏమైంది ముఖేష్, నిజం చెప్పు, నేనే కదా అతన్ని మీకు పరిచయం చేసింది, చెప్పు ఏమైంది, అతను సమస్యను తీర్చలేకపోయాడా అని అనగా, ఇలా రా అని చెప్పి అతన్ని తీసుకెళ్ళి ఐసీయూలో ఉన్న అఘోరాను చూపిస్తారు. ఇతనికి వెంటనే కోపం వస్తుంది. ముఖేష్, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని చెప్పి నీ సమస్యకు పరిష్కారంగా నేను అతని గురించి చెబితే నువ్వు అతని ప్రాణానికే ప్రమాదం తెచ్చిపెట్టావు, ఏం చేశారు ఇద్దరు అతన్ని అని కోపంగా అడుగుతాడు. ఏదైనా హెల్త్ ప్రాబ్లమా, హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందా అని అడుగుతాడు. ఇంతలో ముఖేష్ ఉండి, అలా ఏం లేదు పెద్ద ఆయన, నిన్న రాత్రి ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం వెళ్ళిన ఈ పెద్ద ఆయన ఆత్మను అధీనపరుచుకోలేక ఆత్మ చేతిలో ఇలా దెబ్బలు తిని ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు అనగా పెద్ద ఆయనకు ఒక్కసారిగా కోపం వస్తుంది. ఏంటి నువ్వు చెప్పే కథలు, నువ్వు చెప్పేవి నేను నమ్మాలా? అరే అతను ఎలాంటి వాడు, అన్ని దుష్ట శక్తుల్లో ఒక్క తుటిలో తరిమేయగల గట్టి దిట్ట అతను. అయినా అతను ఏది చేసినా ఒక పథకం ప్రకారం చేస్తాడు. ముందు ఇది చెప్పు, నువ్వు అతను పూజ ప్రారంభించే ముందు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినవన్నీ జాగ్రత్తలు అవి తీసుకున్నాడా లేదా అని అడుగుతాడు. అది నీకెలా తెలుసు అంటే, నువ్వు చెప్పు అది తీసుకున్నాడా లేదా అని కోపంగా అడుగుతాడు పెద్ద ఆయన. ముఖేష్ వెంటనే, అవును పెద్ద ఆయన, అన్నీ చేశాడు. అయితే అన్నీ చేసిన తర్వాత కూడా ఇది జరగడం అసాధ్యం, మీరు ఏదో అతన్ని కొట్టి గాయపరిచారు అని కోపంగా అడుగుతాడు ఈ పెద్ద ఆయన ముఖేష్ని. ముఖేష్, లేదు పెద్ద ఆయన, అసలు యాక్చువల్గా నా సమస్య పరిష్కారం, విష్ణు సమస్యకు పరిష్కారం చేయగలిగిన వ్యక్తి అతనే. అయితే అతన్ని గాయపరిచి మేము సుఖపడేది ఏముంది, కొంచెమైనా నువ్వు ఆలోచించు, మేము అలా ఎందుకు చేస్తాము అనే వరకు కొంచెం ఆవేశం తగ్గించుకొని, మరి నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా? ఆ ఆత్మను అతను కంట్రోల్ చేయలేకపోయాడా? అలా అయితే ఇంకా నీ సమస్యని ఎవరు తీర్చగలరు? అతనే ఈ పరిస్థితుల్లో ఉంటే మీకు వేరే వాళ్ళు దొరకడం అది కష్టంతో కూడుకున్న పని. ఇంకోటి, అతను ఇలా చావు దెబ్బలు తిన్నప్పుడు అతను లేచి మళ్ళీ ఆ పని చేయడం అనేది అసాధ్యం. మీరు దీని గురించి వదిలేసేయండి, అతన్ని మాత్రం ట్రీట్మెంట్ అవి ఇప్పించి మంచిగా మామూలు మనిషిగా చేసి అక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టండి, నాకు పని ఉంది, నేను మా పాపకు మెడిసిన్స్ తేవాలని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాడు. అంతవరకు ఎంతో కొంత స్కోప్ ఉంది, ఎంతో కొంత ఆశతో ఉన్న ముఖేష్ ఒక్కసారిగా ఆశలని నీరు గారిపోతాయి. అరే ఈ పెద్ద ఆయన ఈ మాట అని వెళ్ళిపోయాడంటే ఇక ఆ రోహిణి సమస్య పరిష్కరించేది ఎవరు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ సమస్యను పరిష్కారం జరగడానికి ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఆ విష్ణు ముఖేష్తో, సరేలే మిత్రమా, నీ ప్రయత్నం నువ్వు చేశావు, దేవుడు ఎలా పెడితే అలా జరుగుతుంది, మనం అనుకునే అన్నీ జరుగుతాయా అని అనుకుంటాడు. అయితే 2 గంటల తర్వాత ఆ పెద్ద ఆయన భోజనం చేయడం కోసము 3 కిలోమీటర్ల దూరంలో ఆ హాస్పిటల్ నుంచి వెళ్ళి అక్కడ ఎప్పుడు తినే రోడ్డు సైడ్ ఒక షాపు దగ్గర భోజనం కూర్చొని తింటూ ఉంటాడు చైర్లో కూర్చొని. అయితే అటుగా వెళ్తున్న ఒక కారు ఆగుతుంది. ఆ కారులో నుంచి ఒక వ్యక్తి 6 అడుగుల ఆజానుబాహుడులాగా ఉంటాడు. మంచి షూట్ వేసుకొని మంచి డబ్బున్న ధనవంతుల వలె ఉంటాడు. అతను ఇతని దగ్గరికి వచ్చి పెద్ద ఆయన దగ్గరికి, పెద్ద ఆయన ఎలా ఉన్నావు, బాగున్నావా, నన్ను గుర్తుపట్టావా అంటాడు. అయితే ఈ పెద్ద ఆయన కళ్ళు అలా సవరించుకొని, ఎవరు బాబు నువ్వు,
నన్ను పలకరిస్తున్నావు? నీ గురించి నాకు తెలియదే, నేనేమైనా మర్చిపోయానా? ఎవరు బాబు, కొంచెం చెప్పవా అని అడుగుతాడు. నేను తాత అఘోరా అఘోరా వాళ్ళ నేను అండి అఘోరా వాళ్ళ బాబుని, వాళ్ళ కొడుకుని. మనం అడవిలో కలిసాము, మర్చిపోయాము అంటాడు. అయితే ఇతన్ని ఒకసారి తేరిపారా పైనుంచి కిందకు చూసి, ఏ నువ్వా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? మా గ్రామస్తులు నిన్ను చంపేశారు అన్నారే, పాపం నువ్వు చనిపోయావని మీ నాన్న ఎంత బాధపడ్డాడో. అసలు ఈ వేషం ఏంటి, జుట్టంతా కట్ చేసావు, మంచి షూట్ వేసుకున్నావు, అసలు నీ స్టైలే మారిపోయింది, ఏం జరిగింది అని అంటాడు. అది నేను తర్వాత చెప్తాను పెద్దాయన. మా నాన్న ఏడి, ఎక్కడ ఉన్నాడు, బాగున్నాడా, అడవిలో సురక్షితంగా ఉన్నాడా చెప్పు, చాలా రోజులైంది మా నాన్న చూసి అంటాడు. అనే వరకు పెద్దాయన ఒక్కసారిగా బాధపడుతూ మాట్లాడు. ఏంటి పెద్దాయన సైలెంట్ అయిపోయావేంటి, మా నాన్న బతికే ఉన్నాడా, ఏమన్నా అయిందా మా నాన్నకు అని ఆత్రంగా కదిలిచ్చి అడుగుతాడు 2 సార్లు. ఇంతలో ఇంకా దాచి అతను బాధపడతాడని, మీ నాన్న గురించి చెప్తాను రా అని చెప్పి, నువ్వు రా నాతో పాటు అని చెప్పి అక్కడ పక్కన ఉన్న ఆటో ఎంబటే మాట్లాడుకుని ఆటోలో ఇద్దరు అక్కడికి వెళ్ళిపోతారు. అయితే ఈ అఘోరా కొడుకుకు మాత్రం చాలా టెన్షన్గా ఉంటుంది. అరే మా నాన్నకి ఏమైనా అయిందా, అసలు బతికే ఉన్నాడా లేదా, ఎందుకైనా ఏమి చెప్పట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే ఇతనికి అనుమానం వస్తుంది. సో మా నాన్నకి ఏదైనా హెల్త్ సమస్య వచ్చి హాస్పిటల్లో ఉన్నాడా అని టెన్షన్ పడుతూ, ఎక్కడికి తీసుకెళ్తున్నావు పెద్దాయన, ఏమైనా అయిందా చెప్పు, నాకు విషయం ఏం చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఉండు చెప్తానని ఏకంగా ఐసీయూ దగ్గరికి తీసుకెళ్ళి, చూడు ఒక్కసారిగా అంటాడు. అనే వరకు ఒక్కసారిగా వాళ్ళ నాన్న చూస్తాడు. అతను పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంటుంది. ఆక్సిజన్ మాస్క్ పెట్టుంటారు. అది అతను అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటాడు. అతనికి బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు. ఇవన్నీ చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అఘోరా కొడుకు. ఏంటి పెద్దాయన, ఏం జరిగింది, ఇప్పటికైనా నిజం చెప్పు, మా నాన్నకి ఎలా ఉంది ఇప్పుడు, ఏంటి విషయము అని గట్టిగా ప్రాధేయపడగా, ఇదిగో ఇతనే ముఖేష్, వాళ్ళ ఫ్రెండ్ ఇతను. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్యకు సమస్య ఉంది, దాన్ని పరిష్కారం చేయాలని చెప్పి, దుష్టశక్తిని అంతమొందించాలని చెప్పి మీ నాన్నను ఈయన ముఖేష్ తీసుకెళ్ళాడు. ఇప్పుడు చూస్తే ఇలా ఉన్నాడు, ఈ సమస్య కారణం వీళ్ళే అంటాడు. అతను ఉన్నట్టుండిగా లేచి ఒక్కసారిగా వాళ్ళిద్దరిని 2 చేతులతో గొంతు మీద పట్టుకొని పైకి లేపుతాడు. పెద్దాయన ఉండి, రే వదిలేయి, శాంతించు అని అరుస్తూ ఉంటాడు. పక్కన ఉన్న వాళ్ళు కూడా వచ్చి అతన్ని జరుపుతూ ఉంటారు. అతను వినడు, ఇంకా అతన్ని అలానే పట్టుకుంటారు. వీళ్ళు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఒక్క 10 సెకండ్లు 20 సెకండ్లు ఉంటే చనిపోయే పరిస్థితుల్లో ఉంటారు. వెంటనే డోర్ తెరుచుకొని అఘోరా బయటికి వస్తాడు. అరే వదిలేయి వాళ్ళిద్దరిని అని గట్టిగా అరుస్తాడు. తన తండ్రి మాటలను గుర్తించిన కొడుకు వాళ్ళిద్దరిని అలా కిందకి విసిరేస్తాడు. వెంటనే వెనక్కి తిరిగి చూసి వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడు. ఇంతలోపు డాక్టర్ వచ్చి వెంటనే వాళ్ళ కొడుకును ఆపి, అయ్యా ఈయన పరిస్థితి క్రిటికల్గా ఉంది, కానీ సడన్గా లేచాడు, నాకు విచిత్రంగా ఉంది, ఇతనికి రెస్ట్ అవసరము, మీరు బయట కూర్చోండి 5 నిమిషాలు, నేను అతన్ని పరీక్షిస్తాను, తర్వాత మిమ్మల్ని పిలుస్తాను, అతని ఆరోగ్యం ముఖ్యం మనకి అని చెప్పగా, సరేనని చెప్పి బయటికి వచ్చి కూర్చుంటాడు. డాక్టర్ అఘోరాతో పాటు లోపలికి వెళ్ళి అతన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అఘోరా కొడుకు మాత్రం వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు వణికిపోతూ ఉంటారు. ఇదేంటిరా నాయన, ఈ అఘోరాకి ఇలా కావడం ఏంటి, వాళ్ళ కొడుకు వచ్చి మమ్మల్ని ఇద్దరిని చంపేసేటట్టున్నాడే అని భయభ్రాంతులకు గురైపోయి సో ఎక్కడికి వెళ్ళలేక అతన్ని చూస్తూ ఉంటారు. అయితే అఘోరా లేచాడు కాబట్టి సో అతను మనల్ని ఏమి చేయడు, ఆయన నిజం చెప్తాడని ధైర్యంగా కూర్చొని ఉంటారు. అయినా ఏదైతే జరిగింది సో అతన్ని తీసుకురావడానికి నేనే కారణం, ఆ పరిస్థితుల్లో ఉండడానికి నేనే కారణం అని ముఖేష్ ఉందామని చెప్పి ఉంటాడు. అయితే డాక్టర్ పరీక్షించిన తర్వాత అఘోరా వాళ్ళ కొడుకుని లోపలికి పిలుస్తాడు. అయితే అఘోరా కొడుకుని చూడంగానే ఆనందంతో సో లేవబోతాడు. వెంటనే కూర్చోబెట్టి, నాన్న కూర్చో, నీకు బాగలేదు, సో నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో, నేను బాగానే ఉన్నాను అని అంటాడు. అయితే అఘోరా ఉండి, కొడక ఎక్కడికి వెళ్ళావు నాన్న ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా కానీ నన్ను చూడాలని అనిపించలేదారా నీకు, ఎంత మాత్రం నీ తండ్రి అఘోరా అయ్యి నిన్ను సరిగ్గా చిన్నప్పటి నుంచి ఏమీ విద్యాబుద్ధులు నేర్పించలేదు, అడవిలో జీవనం సాగిస్తున్నానని చెప్పి
ఇక్కడ సిటీలో ఉండడం మొదలుపెట్టి ఈ వాతావరణానికి అలవాటు పడి ఈ తండ్రిని చూడడం ఎందుకని అనుకున్నావా నాన్న? నువ్వు చనిపోయావని చెప్పి గ్రామస్తులు చెప్పిన తర్వాత నేను చనిపోయినట్టే అనుకున్నాను. కానీ ఆత్మార్పణం పెద్ద పాపమని తెలిసి శాస్త్రాలు చదువుకున్నాను కాబట్టి ఆత్మహత్య చేసుకోలేక ఇలా కాలం దొబ్బుతున్నాను. సో నువ్వు కనపడ్డావు కాబట్టి ఇక నాకు సంతోషమే. నేను ఇంకా నా దేవుడు నా మొర ఆలకించాడు, నిన్ను నా దగ్గరికి చేర్చాడు అని సంతోషంగా మాట్లాడసాగాడు. వెంటనే కొడుకు ఉండి, అయ్యా నేను వద్దామని అనుకున్నాను, కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. అసలు నువ్వేంటి? అడవిలో ప్రశాంతంగా బతుకుతుండే నువ్వేంటి ఇక్కడికి రావటం ఏంటి? ఏదో దుష్టశక్తితో నువ్వు ఇలా దెబ్బలు తినడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది. అసలు నీకెందుకు ఇవన్నీ? ఏదో ముసలి వయసులో ప్రశాంతంగా కాలం గడపకగా నీకు ఇవన్నీ ఎందుకు నాన్న? సో ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఎలా ఉందో అనగా అఘోరా కోపంగా, నాకేంటిరా, నేను అప్పటికైనా నేను గట్టివాన్నే. నేను ఇందాక నా పరిస్థితి బాగానే ఉంది. నేను శ్వాసను అదుపులో ఉంచుకొని యోగ నిద్రలో ఉన్నాను. సో నాకు బాగా దెబ్బలు తగిలినాయి కాబట్టి వాటి నుంచి బయటపడగానే నేను తపస్సు చేస్తూ పడుకుండిపోయాను. వీళ్ళంతా నా పరిస్థితి దారుణంగా ఉంది అనుకుంటున్నారు. నా పరిస్థితి బాగలేకపోతే నీ వాయిస్ విని నేను స్వరాన్ని విని బయటికి రాగలుగుతానా అని అంటాడు అఘోరా. వెంటనే కొడుకు సంతోషపడి, సరే నాన్న, నువ్వు బతికే ఉన్నావు, సో నువ్వు బాగానే ఉన్నావు, అంతకంటే నాకేం కావాలి అని చెప్పగా ఇతను అడుగుతాడు, తండ్రి ఇంతకీ నువ్వు చెప్పు, నువ్వు చనిపోయావు అనుకున్నారు అందరూ, ఎక్కడికి వెళ్ళావు, ఏంటి నీ అవతారము? సో నువ్వు మొత్తం వేషం మార్చేసావు, జుట్టు కత్తరించేసావు, మంచి షూట్ వేసుకున్నావు, ఏమైంది చెప్పు నాన్న, ఏమైందో చెప్పు అని అడిగితే ఇలా చెప్పసాగాడు అఘోరా కొడుకు. నాన్న, నేను ఆ రోజు గ్రామస్తులందరూ నా మీదికి దాడికి పాల్పడ్డప్పుడు నేను వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళడంతో కొండ చివరి నుంచి కింద పడిపోయి పొదల మధ్యలో పడిపోయాను. అక్కడ ఒక ఎలుగుబంటిని చూశాను, దాని పక్కన దాని పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలను ఏమైనా చేస్తానని చెప్పి నా వైపు ఆవేశంగా కోపంగా రావడం మొదలుపెట్టింది. దాన్ని చూసి నేను వేగంగా పరిగెత్తసాగాను. అప్పటికి నా కాళ్ళకు దెబ్బలేమి అంతగా తగలకపోవడంతో బాగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళసాగాను. ఒకానొక సందర్భంలో అది నన్ను వెంబడిస్తూ ఉన్నప్పుడు కోపం వచ్చి దాని మీద ఎదురు తిరిగి చంపుదామని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆ పిల్లలను గుర్తుకొచ్చాయో వాటి పిల్లలను దాన్ని చంపలేక నేను ముందుకు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాను. తర్వాత అప్పుడు ఈ గ్రామస్తులు ఎప్పుడైతే నా మీదకి దాడికి పాల్పడ్డారో అప్పుడు నాకు తెలిసి వచ్చింది ప్రాణం విలువ. ఎలుగును చంపితే వాటి పిల్లలు ఇబ్బంది పడతాయని చెప్పి నేను అలానే కొన్ని కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. దాదాపు 3-4 కిలోమీటర్లు పరిగెత్తి ఆ వేగంతో అనుకోకుండా తార్ రోడ్డు హైవే మీదకి వెళ్ళి సగం దూరం వెళ్ళాను చూసుకోకుండా. అంతలో వెనక నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి నన్ను గట్టిగా ఢీకొనింది. నేను ఎగిరి కింద పడ్డాను. మోచేతులకు, మోకాలికి, తలకు గాయాలయ్యాయి. అయితే వెంటనే ఆ కారు ఆపి అందులో నుంచి 2 ఆడవాళ్ళు బయటికి వచ్చారు. అందులో పెద్దమ్మాయి వేగంగా నా దగ్గరికి వచ్చి కోపంగా మొదట్లో, ఏంటి బాబు ఇది, చూసుకోవాలి కదా, నువ్వు చూసుకోకుండా రోడ్డు మధ్యలోకి వచ్చేస్తావేంటి, ఇది అది కాకుండా హైవే మెయిన్ రహదారిది అని కోపంగాని, తర్వాత చూడు నీ మోచేతులు మోకాళ్ళకి ఎంత దెబ్బలు తగిలాయో, మేము మా సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పి బాధపడుతూ వెళ్తూ ఉంటే నువ్వు ఎదురుగా వచ్చి ఒక సమస్యలాగా అయ్యావు, నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు అని చెప్పి బాధపడుతూ ఉండగా వాళ్ళ చెల్లెలు వస్తుంది. వచ్చి, అక్క, ఒక పక్క అతను దెబ్బలు తగిలి బాధపడుతూ ఉంటే నువ్వు ఏడుస్తావేంటి, అతని ముందు హాస్పిటల్లో తీసుకెళ్ళి అడ్మిట్ చేయాలి, అది మన రెస్పాన్సిబిలిటీ, నువ్వు రా, ముందు అతన్ని పట్టుకో అని చెప్పి ఇద్దరు నన్ను తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టారు. ఆ రెండో అమ్మాయి కొంచెం ఓపికగా చిన్న ఆ గాయాలైన వాటికి కొంచెం ఆ గాయాలను కడిగి ఏదో ప్రస్తుతానికి ఆయింట్మెంట్ రాసి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళే పనిలో ఉన్నారు వాళ్ళు. వెంటనే ఆ పెద్దమ్మాయి ఉండి, ఇదేంటే ఏం కర్మ ఇది, మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మనం వేగంగా వెళ్తుంటే ఆ సమస్యకు పరిష్కారం దొరక్కపోగా కొత్త సమస్య వచ్చి పడింది ఏంటి చెల్లెలు, నా పరిస్థితి నాకు కొంచెం దయనీయంగా మారింది, నాకు అన్ని టైం బ్యాడ్ నాకు అని మాట్లాడుకోవడం నేను విన్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏదో సమస్య ఉంది వీళ్ళకని చెప్పి నాకు అర్థమైంది. ఆ తర్వాత చెల్లెలు ఉండి, ఏంటి అక్క అలా మాట్లాడతావు, అతను
మధ్యలో రావడం తప్పే. మనమైనా అంత స్పీడుగా ఈ హైవేలో ఆల్రెడీ 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళరాదని రాసి ఉంటా మనం 80-90లో స్పీడ్ మీద వెళ్ళడం మన తప్పు కాదా? మన తప్పు కూడా ఉంది కదా, అలా మాట్లాడకూడదు అని అన్నది ఆ అమ్మాయి. అప్పుడు ఆ అమ్మాయి కొంచెం మంచి మనిషిలా, మంచి అమ్మాయిలాగా నాకు అనిపించింది. అయితే కొద్దిసేపటికి ఆ అమ్మాయి అతనికి తెలిసిన బలరామ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి, మేము ఇలా వస్తున్నాము హాస్పిటల్లో అన్నీ రెడీ చేసి పెట్టు అని చెప్పి మాట్లాడింది. ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళానో వారు వెంట నన్ను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే ఆ డాక్టర్ ఇన్ఛార్జ్ వచ్చి, సో మీరిద్దరు వెళ్ళిపోండి, మేము చూసుకుంటాంలే అని అనగా, ఆ చిన్నమ్మాయి ఉండి అక్కతో, నువ్వు వెళ్ళు అక్క, నేను అతని సాయంత్రం వరకు ఉండి చూస్తాను అసలు పరిస్థితి ఎలా ఉందని చెప్పి, అట్లా మనం ఇద్దరం వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళ అక్కను పంపించేసింది. అయితే నేను సాయంత్రం వరకు అక్కడే ఉంది ఆ అమ్మాయి. నేను బాగా దెబ్బలు తగలడం వల్ల పడుకుండిపోయాను. సో ఏమీ గుర్తులేదు నాకు. అయితే ఆ అమ్మాయి సాయంత్రం వరకు ఉండి సో ఇంటికి వెళ్ళిపోయిందని నాకు తెలిసింది. అయితే మరుసటి రోజు నేను మెలకువలోకి వచ్చాను. వాళ్ళు బలరాము ఆ అక్క చెల్లెలు కూడా హాస్పిటల్కి వచ్చారు. అయితే డాక్టర్ వాళ్ళతో, అబ్బాయికి ఇప్పుడు పర్వాలేదమ్మా, మెలకువలోకి వచ్చాడు, కానీ 1 వారం మాత్రం ట్రీట్మెంటు కంపల్సరిగా ఇవ్వాలి, అతను ఎక్కడికి కదలకుండా, కాళ్ళు చేతులు కదిలించకుండా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పడం నేను విన్నాను. అయితే వాళ్ళ అక్క ఉండి, మనం వెళ్ళిపోదాం పదా అన్నప్పుడు వాళ్ళ చెల్లుండి, ఈరోజు కూడా ఉంటాను నేను సాయంత్రం వరకు, అతన్ని కొంచెం చూసుకుంటాను బయట ఉండి అని చెప్పి వాళ్ళ అక్కను పంపించేసింది. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలాగా నాకు అనిపించింది. అయితే సాయంత్రం ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను కూడా భోంచేసుకొని పడుకున్నాను. మరుసటి రోజు ఉదయాన్నే ఎందుకో నాకు చిరాకుగా అనిపించింది. ఎందుకంటే అడవిలో అక్కడికి ఇక్కడికి ప్రశాంతంగా తిరుగుతున్న నేను ఒక రూములో బంధించినట్లు ఉండడం నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అది కాకుండా అక్కడ మందుల వాసన నాకు నచ్చలేదు. సరే అని చెప్పి నేను నర్సుతో చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అది ఇదనంగా ఆ నర్సు వేరే డాక్టర్ను పిలిపించి వాళ్ళందరూ అక్కడున్న స్టాఫ్ నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఈ ముగ్గురు అక్కడికి, ఈ అక్క చెల్లెలు ఇద్దరు అక్కడికి వచ్చారు. అయితే అక్క కోపంతో, నీకేమైనా పిచ్చా, నువ్వు హాస్పిటల్లో ఉండాలి, వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు అక్కడ వెళ్తే నీ ట్రీట్మెంట్ ఆగిపోతే నీకు ఏదన్నా ప్రాణానికి ప్రమాదం అని కోపంగా మాట్లాడడం చూసి, చెల్లెలు, అక్క అలా ఎలా మాట్లాడతావు నువ్వు, నేను అతనికి నచ్చచెప్తానని ఆ అమ్మాయిని బయటికి పంపించి, సో నాతో, అయ్యా మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ 1 వారం వరకు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, లేదంటే మీ ప్రాణానికి ప్రమాదము అని చెప్పింది. అయితే నేను బాధపడుతూ ఉండగా ఆమె అర్థం చేసుకుంది. అయ్యా నాకు అర్థమైంది, మీరు అడవిలో ఉండే ప్రశాంతంగా ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి మీకు ఉండాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఒక పని చేయండి, మీ బంధువులు ఎవరైనా ఉంటే పిలిపించండి, వాళ్ళతో వెళ్ళిపోదురు, ఉదయాన్నే వచ్చి మరి ఈ ట్రీట్మెంట్ తీసుకుందురు అని అనగా, సో నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఎందుకంటే నీ గురించి నేను చెప్పలేను. కానీ ఆమె అర్థం చేసుకొని, సరే ఒక పని చేయండి, మా గెస్ట్ హౌస్కి వెళ్దాము, అక్కడ మీరు బాగా ప్రశాంతంగా ఉంటుంది, మీరు ఉండొచ్చు, డాక్టర్లు ఇక్కడికి వచ్చి వైద్యం చేస్తారు అని చెప్పి నన్ను అక్కడికి తీసుకువెళ్ళింది. ఆమె మంచి మనసుకు నేను ఇంప్రెస్ అయ్యాను. ఆ మంచి మనసుకు నేను బాగా ఆసక్తి ఇంప్రెస్ అయ్యాను. సో అయితే అక్కడికి వెళ్ళిన మరుసటి రోజు నేను నన్ను చూసుకోమని అక్కడ ఉంచింది. అతన్ని ఎప్పుడూ నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయింది వాళ్ళ రెండో అమ్మాయి చెల్లెలు. మరుసటి రోజు ఉదయం అతను వాళ్ళ ఇంటి నుంచి కాల్ రావడం వల్ల వెళ్ళాడు. నేను బయటికి వద్దామని అలా లేచి నడుస్తూ ఉండగా కింద పడిపోయాను, గట్టిగా అరిచాను. బయట నుంచి అటుగా వెళ్తున్నాము లోపలికి వచ్చి నన్ను ఆ పరిస్థితి చూసి నన్ను చిన్నగా లేపి మంచం మీద కూర్చోబెట్టి అతన్ని పిలిపించి బాగా మందలించి, ఇంకొక అతన్ని కూడా పెట్టి ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి, అతనికి ఏమీ కాకుండా అని చెప్పి గట్టిగా వాళ్ళకు చెప్పి వెళ్ళిపోయింది. ఆమె మనస్సు చూసి నేను ఇంత చిన్న వయసులో ఇంత మంచి హృదయం గల అమ్మాయి, ఏదో నాకు దేవుని అదృష్టం వల్ల ఇలాంటి అమ్మాయి నేను తారసపడ్డాను, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో అని అనుకున్నాను. అయితే ఇది ఇలా ఉండగా 2 రోజులు గడిచిపోయింది. 3వ రోజు అర్ధరాత్రి ఏవో అరుపులు వాళ్ళు ఉంటున్న బిల్డింగ్ నుంచి రావడం నేను గమనించాను.
ఏంటబ్బా ఈ అరుపులు, ఇవి ఏదో కొంచెం తేడాగా ఉన్నాయా అని చెప్పి నేను ఎక్కడికి పోలేను కాబట్టి ప్రశాంతంగా పడుకునిపోయాను. సో మరుసటి రోజు ఆ అమ్మాయి అటు వెళుతుండగా పిలిచి, ఏంటమ్మా నిన్న రాత్రి ఏవో అరుపులు వినిపించాయి అని అనగా, ఏమీ లేదు, మా అక్క కూతురికి కొంచెం బాగోలేదని చెప్పడం వల్ల నేను ఆగిపోయాను. అలా ఇంక 2 రోజులు గడిచిన తర్వాత నా పరిస్థితి చాలా మెరుగైంది. కొద్దిగా నడవడం మొదలుపెట్టాను, చేతులు కూడా కదిలించసాగాను. అయితే అదే రోజు రాత్రి మరలా ఈ శబ్దాలు రావటం వల్ల, అది అమావాస్యకు ముందు రోజులు కావడం వల్ల ఆ శబ్దాలు ఎక్కువవుతూ ఉన్నాయి. సో నేను ఆ రోజు లాభం లేదు, ఏంటో కనుక్కుందామని ఆ బిల్డింగ్లోకి వెళ్ళసాగాను. వెంటనే వాళ్ళ పెద్దమ్మ వచ్చి వెంటనే, ఎక్కడికి బాబు వస్తున్నావు నువ్వు? నీ పరిస్థితి మొదలే బాగోలేదు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. నువ్వు పైకి వెళ్ళి ఏదన్నా కింద పడి దెబ్బలు తగిలించుకుంటే మళ్ళీ ఎందుకు? మీరు వెళ్ళిపోండి, మీరు హ్యాపీగా విశ్రాంతి తీసుకోండి, మా పాప గురించి నేను చూసుకుంటాను, అమ్మాయికి బాగోలేదు అని చెప్పడం వల్ల నేను వెనక్కి రావాల్సి వచ్చింది. కానీ వచ్చిన దగ్గర నుంచి ఈ సమస్య ఏదో దుష్టశక్తి ప్రభావంలాగా ఉంది అని నాకు మనసు చెబుతూనే ఉంది. దాన్ని చూస్తూ అలా ఉండలేకపోయాను. ఎందుకంటే ముఖ్యంగా ఆ చెల్లెలు నా మీద చూపించిన ప్రేమకు నేను వాళ్ళకి ఏదైనా చేద్దాము, మన రుణం తీర్చుకుందాము అని నా మనసులో ఆలోచనలో మెదులుతూ ఉంది. ఇలా కాదు అని చెప్పి ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి 9-10 గంటలకల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను మాట్లాడదాము, ఏదో తేల్చుకుందామని చెప్పి. అక్కడికి వెళ్ళంగానే అక్కా చెల్లెలు బలరాం ముగ్గురు టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఆ చెల్లెలు నన్ను చూడంగానే, రండి టిఫిన్ చేద్దురు అని చెప్పి నాకు టిఫిన్ పెట్టింది. సో నేను టిఫిన్ తిన్న తర్వాత, ఏంటండి అసలు ప్రాబ్లము, రాత్రి ఎందుకు అరుపులు వినిపిస్తున్నాయి, చెప్తారా కొంచెం అని అడిగాను. వెంటనే బలరాం ఉండి, నీకెందుకయ్యా, చుట్టంలాగా వచ్చినవాడి ఉండాలి, ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవాలి, నీకెందుకు వచ్చిన ఇవన్నీ అనగా, ఆ చెల్లెలు ఉండి, బలరాం అలా మాట్లాడమాక, అది తప్పు కదా, అతను ఏందని చెప్పి అడుగుతున్నాడు, మనం అలా సమాధానం ఇవ్వకూడదు అనే వరకు ఆమె అక్క ఉండి, నువ్వు కూడా ఏంటే అతన్ని వెనుకేసుకొస్తున్నావు అని అన్నది. అయితే చెల్లెలు వాళ్ళ మాట్లాడకుండా, అయ్యా అది మా అక్క కూతురికి సంబంధించిన సమస్య, నువ్వు దాని గురించి నీకెందుకు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోనాయనా అని అంటుంది. ఇంతసేపటికి, ఏంటండి ఆ సమస్య, నేను వెళ్ళి ఒకసారి చూడొచ్చా మీ పాపను అని అన్నాను. వెంటనే వాళ్ళ అక్క కోపంగా, నాకున్న సమస్యలతోనే చచ్చిపోతుంటే నువ్వేంటి నాయనా నాకు చెప్తే వినవు, నా సమస్యలు నేను పరిష్కరించుకుంటాలే అని ఒకసారిగా బాధగా ఏడవడం మొదలుపెట్టింది. అది చూసిన చెల్లెలు కోపంతో, ఏంటండి మీరు వచ్చారు, మీరు ఇలా విసిగిస్తున్నారంటే, మీరు వచ్చిన వాళ్ళు మీరు నయమైన తర్వాత వెళ్ళిపోక అని కొద్దిగా కోపంగా మాట్లాడసాగింది. నేను కొంచెం బాధపడి సైలెంట్గా ఉండగానే, అలా ఏమనుకోవద్దు, మా అక్క ఏడుస్తే నేను తట్టుకోలేను, ఆమంటే నాకు చాలా ప్రేమ, ఆమె మొదలే బాధపడుతూ ఉంది సమస్యతో, వాళ్ళ కూతురి సమస్యతో, మీరు అలా మాటికి ఆమెను ఇబ్బంది పెట్టడం వల్ల నాకు నచ్చలేదు, మీరు దయచేసి వెళ్ళిపోండి అని అన్నది. అనే వరకు నేను కోపంగా ఉండి వాళ్ళ చెల్లెలతో, నీకు నేను ఎలా కనపడుతున్నాను, సో నేను విచక్షణ లేని వాడిలాగా ఉన్నానా, నాకు ఆ మాత్రం బాధ గురించి తెలియదా, నీ మంచితనాన్ని దాసోహమైన నేను ఏదైనా నా చేతనైనంత వరకు మీకు సహాయం చేద్దామని చెప్పి అడుగుతున్నానే కానీ మీరు బాధపడుతున్నారు, ఇంకా ప్రశ్నలు అడిగి బాధ పెడదామన్న ఆలోచన నాకు లేదు, మీరు ఏమనుకుంటున్నారో ఏమో. ఇంకొక విషయం నేను చెప్పాలి, నేను ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు మీరు నన్ను చూసి ఏదో అడవిలో తిరిగే అడవి మనిషి అనుకుంటున్నారో ఏమో. నేను ఈ దుష్ట శక్తుల గురించి అవగాహన ఉన్ని వాటన్నిటిని అవగాహన పట్టిన ఒక మాంత్రికుడి అఘోర కొడుకుని నేను. మా నాన్నకు ఇలాంటి విద్యల్లో ఆరితేరినవాడు, అతనికి అన్నీ తెలుసు. ఆయన వారసత్వంగా కొన్ని విద్యలు నేను చాలా వరకు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాకు ఇది ఏదో దుష్టశక్తి పనే అని అనిపిస్తున్నది. ఒక్కసారి నా మాట విని మీ పాపను చూపించండి, నేను చూసి చెప్పగలను, అది నా సమస్య నా వల్ల అయ్యే మాట అయితే నా ప్రాణమైన ఫలంగా పెట్టి నా సమస్యను నేను నివారిస్తాను అని అనసాగాడు. అయితే ఆ అక్క ఉండి, ఈడెక్కడి చాదస్తం మనిషి, ఒక పక్క ఏదో ఆరోగ్య సమస్య బాధపడుతున్నాను, వేరే డాక్టర్కు చూపించాలి, మానసిక వైద్యుడికి చూపించాలి అని చెప్పి నేను చూస్తూ ఉంటే, ఇవేవో దుష్టశక్తి అది ఇది అంటాడు, ఇంకా ఈ మూఢనమ్మకాలు పట్టుకొని వేలాడుతూ ఉంటాడని కొంచెం కటువుగా మాట్లాడసాగింది. అతను వెంటనే కోపంగా, ఒక్క నిమిషం మీరెవరో కదలొద్దు, కదిలితే
మీకే నష్టం అని చెప్పి హడావుడిగా పూజ గదిలోకి వెళ్ళాడు. అయితే ఈ బలరాముండి నన్ను ఆపబోయి భుజం పట్టుకోగానే ఒక్కసారిగా అతని మెడకాయ పట్టుకొని పైకి లేపాను. లేపే వరకు అక్క చెల్లిద్దరు వదలండి వదలండి అని వేడుకున్నారు. వెంటనే అతన్ని కిందికి దించి, ఇప్పుడే చెబుతున్నా, 5 నిమిషాలు నేను చెప్పేది వినండి, సైలెంట్గా ఉండండి అని చెప్పి నేను పూజ గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న కుంకుమ తీసుకుని వచ్చి ఆ అమ్మాయి తల మీద అలా వేశాను. ఒక్కసారిగా వాళ్ళ అమ్మ, పెద్దమ్మ, ఏంటి నువ్వు చేస్తున్నది, పిచ్చి పని చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అరిసింది. నేను ఉండి, మాకు చనిపోయే అవకాశం ఉంది, ప్రశాంతంగా ఉండు అలాగే అని చెప్పి గట్టిగా అరిశాను. అయితే నేను చూస్తుండగా ఆ కుంకుమ ఒక సుడిగాలిలాగా తిరుగుతూ ఒక ఎదురుగా ఉన్న విండో వైపు వెళ్ళసాగింది. మిగతా వాళ్ళు దాన్ని సీరియస్గా తీక్షణంగా చూస్తూ ఉన్నారు. అలా వెళ్ళింది విండో దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా ఆగి కింద పడిపోయింది. నేను వెళ్ళి ఆవేశంగా ఆ విండోను తీయంగానే ఒక్కసారిగా మళ్ళీ వేగంగా ఈ సుడిగాలిలాగా కుంకుమ తిరుగుతూ విండోలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. అది చూసిన నేను వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పటికైనా చెప్పండి, ఈ గది వెనక ఎవరినైనా పూడ్చిపెట్టారా, ఎవరైనా సమాధి ఏమైనా ఉందా, ఆ దుష్టశక్తి అక్కడి నుంచి మీ పాప దగ్గరికి వస్తుంది, ఇప్పటికైనా ఏదైనా ఉంటే నాకు దాచిపెట్టకుండా నిజం చెప్పండి, నేను ఆ సమస్యను ఖచ్చితంగా పూరిస్తాను, నేను ఖచ్చితంగా చెప్పగలను, అయిపోతుందని చెప్పి అంటారు. అనే వరకు ఎప్పుడైతే నేను ఎవరినన్నా పూడ్చిపెట్టారా అనే వరకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అలా ఎందుకు అంటున్నావు నువ్వు, నీకేమైనా తెలుసా, మేము పూడ్చిపెట్టేది నువ్వేమైనా చూసావా అని పెద్దమ్మాయి ఆత్రంగా యాంగ్జైటీగా అడగసాగింది. నేను ఉండి, చాలామంది యాక్చువల్గా పెద్ద వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మని ఈ గెస్ట్ హౌస్లోనో ఫామ్ హౌస్లోనో పూడ్చిపెడుతుంటారు కదా, అలా ఏమైనా సమస్య వచ్చిందేమో అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు నిజంగా పూడ్చిపెట్టారో శవం ఉందో అది నాకు తెలియదు, దయచేసి నాకు చెప్పండి, చెప్తే నేను దానికి తగ్గట్టు నేను పరిష్కారాన్ని నేను వెతకగలను అని అంటాడు. వెంటనే అమ్మాయి ఉండి, అన్నీ నువ్వు అనుకుంటే సరిపోద్దా, నువ్వు చెప్పినవన్నీ నిజాలేనా, నువ్వు వెళ్ళిపో దయచేసి అని గట్టిగా అరవసాగింది. ఈ బలరాం కూడా, అయ్యా నీకు దండము, ఈ సమస్య పరిష్కారం మేము చూసుకుంటాములే, నువ్వు వెళ్ళిపో నాయనా అని ఇతను కూడా అరవసాగాడు. వెంటనే వాళ్ళ చెల్లెలు నా చేయి పట్టుకుని పక్కకు లాగి తీసుకుని వచ్చి, అయ్యా మా అక్క కొన్ని రోజుల నుంచి సరిగ్గా తినడం లేదు, నిద్ర కూడా లేదు, అరిసి సమస్యలు పడిపోతుందేమో, ఆమెకు ఆరోగ్యం బాగలేకపోతే ఇంకా బాగలేకపోతే ఇంకా చేయాల్సిన పరిస్థితి ఏం లేదు, అందరం కలిసి చావడమే, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్రస్తుతానికి, రేపు ఒక డాక్టర్ని మేము కలవబోతున్నాము, దానికి అతను ట్రీట్మెంట్ ఇచ్చి బాగా చేస్తాడు, అతను మానసిక వైద్యుడు, మరియు మీరన్నట్లుగా ఈ శక్తులను కూడా అతను చూస్తూ ఉంటాడంట, మా అక్కకు అతని నమ్మకం లేకపోయినా అతను మానసిక వైద్యుడు కాబట్టి అతన్ని కలవడానికి ఇష్టపడింది, అతను రేపు వచ్చి ఆ సమస్యను చూస్తాను అన్నాడు, దయచేసి ఒక్కరోజు మీరు వెళ్ళిపోండి అని నన్ను ప్రాధేయపడింది. అయితే ఆమె ఏడుస్తూ ఉండడం చూసి నేను సరే నేను వెళ్ళిపోతాను, కానీ గుర్తుపెట్టుకోండి, ఆ సమస్యను చెబితే నేను దాన్ని ఖచ్చితంగా పరిష్కరించగలను, ప్లీజ్ దయచేసి నన్ను నమ్మండి అని చెప్పి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అయితే వాళ్ళు మాత్రం నేను వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూనే ఉన్నారు, ఇతను ఎలా తెలిసింది పాతి పెట్టాము అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతకీ వాళ్ళు నిజంగా అక్కడ ఏదైనా శవాన్ని పాతి పెట్టారా, ఆ పాతి పెడితే అక్కడ ఉన్న దుష్టశక్తి ఈ పాపను వచ్చి వేధిస్తూ ఉందా, అసలు ఆ దుష్టశక్తి ఈ పాపకు సంబంధం ఏంటి, ఈ పాపను ఆ దుష్టశక్తి వేధించడానికి కారణం ఏంటి, ఈ దుష్టశక్తిని ఈ అఘోరా కొడుకు ఏదైనా చేయగలడా, ఆ నాశనం చేసే శక్తి అతనికి ఉందా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే దయచేసి దీని తర్వాత వచ్చే భాగాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్పెషల్లీ నా ఛానల్ను మొదటిసారిగా మీరు విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.